హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈరోజు వీడియోలో కంటెంట్ ఏంటంటే, మనకి అమెజాన్ నుంచి అయితే ఒక కొత్త జాబ్ రోల్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో దాని గురించి పూర్తి వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీరు ఇప్పటివరకు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో కాకుంటే ఫాలో కండి. ఛానల్ నేమ్ వచ్చేసి కెరియర్ బై విక్రమ్. సో ఇక్కడ కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను, అక్కడ నుంచి అయితే ఫాలో కండి. సో అక్కడ కూడా మీకు రెగ్యులర్గా కంటెంట్ అయితే ఇస్తూ ఉంటాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల మీకు నేను పెట్టే జాబ్ వీడియో అయితే ఫాస్ట్గా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో దానివల్ల మీరు ఎందుకంటే మీరు జల్దీ జాబ్ మిస్ కాకుండా మీన్స్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి లేట్ కాకుండా అయితే ఫాస్ట్గా అప్లై చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వీడియోలో మనం ఆ జాబ్ రోల్ గురించి ప్లస్ ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అదంతా కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ సో వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేయడం వల్ల కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి అమెజాన్ నుంచి అయితే ఎంఎల్ డాటా అసోసియేట్ అనే రోల్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 0 to 1 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ శాలరీ వాళ్ళు ఇవ్వలేదు, బట్ ఈ జాబ్ రోల్కి అయితే 2.8 to 3 lakhs per annum అయితే ఉండడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హైరింగ్ లొకేషన్ వచ్చేసి చెన్నై లొకేషన్ నుంచి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం చెన్నైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే ఎంఎల్ డాటా అసోసియేట్ అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తారు, బట్ మనకు అదంతా కూడా ఇంటర్వ్యూలో వాళ్ళు అయితే చెప్తారు. సో అప్లై అయితే చేయండి, చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్. సో అప్లికేషన్ లింక్ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు ఎక్కడితో అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు నౌకర్లో కూడా ఎంఎల్ డాటా అసోసియేట్ అని సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ జాబ్ పోస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఈ నౌకరీ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు నౌకర్లో అప్లై చేసుకున్నా ఓకే, లేకపోతే నేను హైర్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం మనకి జాబ్ డిస్క్రిప్షన్ కూడా చెక్ చేద్దాం. సో ఒకసారి ఇది వచ్చేసి మనకి వాళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేసినారంటే 2025 యూజీ పాస్డ్ అవుట్, ఇగ్నోర్ దిస్ ఈమెయిల్. సో అంటే మనకి ఎవరైతే 2025 పాస్ అవుట్ ఉన్నారో వాళ్ళకైతే ఇది ఎలిజిబిలిటీ లేదు, 2024 వరకు అయితే ఎలిజిబిలిటీ అని అయితే వాళ్ళు మెన్షన్ చేసినారు. సో మనకి 12 months కాంట్రాక్ట్ రోల్, ఇదైతే హైరింగ్ వచ్చేసి 12 months కాంట్రాక్ట్ రోల్ అంటే 1 year కాంట్రాక్ట్ ఉంటుంది, దాని తర్వాత తీసేస్తారా అనేది ఉండదు. మనకి బేస్డ్ అపాన్ పర్ఫార్మెన్స్ అండ్ దేర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మనకైతే జాబ్ పర్మనెంట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో నా ఎగ్జాంపుల్లో తీసుకుంటే నేను 6 months జాయిన్ అయినా, బట్ ఇప్పటికి నియర్లీ 2 years అవుతుంది, నన్ను అయితే ఎవరు ఏం తీసేయడం అలాంటిది అయితే ఏమీ లేదు. సో మన పర్ఫార్మెన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో నెక్స్ట్ మనకి ఓకే, వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ అని. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో దీని జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా మనం ఒకసారి డైరెక్ట్ అఫీషియల్ పోర్టల్లో చెక్ చేద్దాం. సో ఇది వచ్చేసి దాని అప్లికేషన్ లింక్ మీరు ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ మళ్ళీ మీరు మన డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం ఒకసారి ఓన్లీ మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా వర్క్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేసినారు. సో work with a wide range of different types of data, including not limited to text, audio, speech, image and video, and deliver high quality labeled data utilizing in-house tools, software and guidelines to meet our key performance and indicators with a commitment to foster the safe, responsible, effective and deployment of AI technologies. So serve as a subject matter expert for machine learning data workflows and demonstrating proficiency in researching, generating factually and grammatically accurate responses, ranking responses, creating grammatically correct text and annotating videos and images. సో నియర్గా అంటే అప్రాక్సిమేట్లీ వర్క్ రోల్ వచ్చేసి గోఏ అసోసియేట్ అంటే మీరు వినే ఉంటారు. సో దీనికి సేమ్ వర్క్ రో అనేది ఉంటుంది. సో మనకి ఆడియో, ఇమేజ్, టెక్స్ట్, వీడియో ఈ బేసిస్ మీద మనకైతే వర్క్ ఫ్లో అనేది ఉంటుంది. సో వీటిలో మనం డేటా లేబులింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి కూడా మన ఛానల్లో గోఏ అసోసియేట్ గురించి కూడా చాలా వీడియోస్ అయితే చేశాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో. సో ఇది వచ్చేసి వర్క్ డిస్క్రిప్షన్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇదంతా ఒకసారి తరోగా చదివిన తర్వాతనే అప్లికేషన్ ఫిల్ అయితే చేయండి. సో బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ ఆర్ ఫీల్డ్ అండ్ 0 to 2.5 ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్కి అనేది ఎలిజిబిలిటీ అయితే ఉంది, వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. సో ప్రిఫర్డ్ వచ్చేసి ఇదంతా మనకు కావాల్సింది చూద్దాం. విల్లింగ్స్ టు మల్టిపుల్ టాస్క్
అండ్ ఎక్సలెంట్ కంప్యూటర్ స్కిల్స్ విత్ గుడ్ టైపింగ్ స్పీడ్. సో ఇది వచ్చేసి వాళ్ళ ఏమంటారు మనకి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్. సో గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ, సో అది మాత్రం మర్చిపోకండి. సో మీరు ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ పేజ్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ జాబ్ మీరు ఎక్కడ త్రూ చూసినారు, సో సోషల్ మీడియా అయితే సోషల్ మీడియా అని క్లిక్ చేయండి. ఒకవేళ సోషల్ మీడియా క్లిక్ చేసిన తర్వాత ఫేస్బుక్ గూగుల్, సో అదైతే క్లిక్ చేయండి. యూట్యూబ్ కాబట్టి మీరు గూగుల్ అని క్లిక్ చేసినా నో ప్రాబ్లం. లేకుంటే ఎవరైనా ఎంప్లాయ్ రిఫర్ అంటే ఎంప్లాయ్, లేకపోతే అదర్ అంటే అదర్స్, సో అది ఇచ్చేయండి. నెక్స్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ మన ఇండియన్ సిటిజన్షిప్ సెలెక్ట్ చేసుకోవాలి. డిసబిలిటీ ఉంటే డిసబిలిటీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చేయాలి, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్. అండ్ ఎడ్యుకేషన్ టైప్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంతా కూడా ఇచ్చేయాలి. నెక్స్ట్ మనకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, అది అమెజాన్ అయినా కానీ వేరే అయినా ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా అది కూడా ఇక్కడ ఇచ్చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అదర్ డీటెయిల్స్, బ్యాక్లాగ్స్, మనకి ప్రీవియస్ వర్కింగ్ విత్ అమెజాన్ డీటెయిల్స్. నెక్స్ట్ వాళ్ళకి సంబంధించి ఇంటరాక్షన్ కస్టమర్తో అవ్వడం కానీ, రీలొకేషన్ అవ్వడం కానీ, నైట్ షిఫ్ట్స్ కానీ, ఓవర్ టైమ్స్ కానీ, ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉందా అదా అన్న ఇక్కడ మన ఇంట్రెస్టెడ్ అనేది ఎస్ఆర్నో రూపకంలో మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు ఆధార్ కార్డు ఉందా, అది ఇక్కడ ఎస్ఆర్నో సెలెక్ట్ చేసుకోవాలి. ప్రీవియస్ అమెజాన్లో ఎంప్లాయ్మెంట్ ఉంటే అది ఇచ్చేయాలి. మనకి ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉందా లేదైతే వాళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ మెన్షన్ చేసిన 2 థింగ్స్, పైవట్ టేబుల్స్ అండ్ వీల్ కప్స్ అనేది మనం గట్టి కూర్చుంటే ఒక 1 డేలో నేర్చుకోవచ్చు. సో అదొకసారి అయితే నేర్చుకొని అప్లై చేయండి. సో పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎటువంటి మిస్టేక్ లేకుండా అయితే నెంబర్ ఇచ్చేయండి. నెక్స్ట్ డాక్యుమెంట్స్, ఫోటో ఇక్కడ యూస్ కెమెరా వచ్చిన తర్వాత మన ఫోటో అడుగుతుంది, ఫోటో ఇచ్చేయాలి. నెక్స్ట్ రెజ్యూమ్ ఇక్కడ అప్లై చేసి ఇక్కడ చెక్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది కిందిలో. సో ఇదంతా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు అమెజాన్కి అయితే మన ప్రొఫైల్ అయితే పంపించడం జరుగుతుంది. వెంటనే మనకి మన ప్రొఫైల్ ఎలిజిబుల్ ఉంటే ఎలిజిబిలిటీ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ ఇన్విటేషన్ రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.